ఈ పర్టికులర్ సెషన్‌లో అసలు క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏంటి? దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ గురించి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో, ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌లో కూడా అడగడం జరిగింది. లైక్ 2016 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో వాట్ ఈస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ? ఎక్స్‌ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అని అడిగారు. అలాగే 2020 అంటే మొన్న డిసెంబర్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా సిమిలర్ క్వశ్చన్ అడగటం జరిగింది. ఎక్స్ప్లెయిన్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ ప్రొవైడింగ్ 2 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఇండియా. సో ఈ కాంటెక్స్ట్లో అసలు క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంటి, వాట్ ఎగ్జాంపుల్స్, ఇది చూద్దాం. సరే, ముందుగా అసలు క్వాసీ అంటే ఏంటి? ద టర్మ్ క్వాసీ మీన్స్ రిజంబ్లెన్స్. అంటే ఈ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అనేది ఒక జ్యుడిషియల్ బాడీని పోలి ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఏ కోర్ట్. సో ఇట్ వెరీ మచ్ లుక్స్ లైక్, ఇట్ వెరీ మచ్ రిజంబల్స్ ఏ కోర్ట్ బట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ కోర్ట్. దిస్ ఈస్ అ క్వాసీ జ్యుడిషియల్ బాడీ ఇన్ ఇట్స్ లిటరల్ సెన్స్. అయితే మనం ఫ్రీక్వెంట్గా కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్, నాన్ స్టాట్యుటరీ బాడీస్ ఇలాంటి పదాలు వింటూ ఉంటాం. అసలు ఫస్ట్లీ వీటి గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. టేక్ ద కేస్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎనీ బాడీ విచ్ is established as per a constitutional provision is a constitutional body. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 324 ప్రకారం యూ హ్యావ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే ఆర్టికల్ 148 you have comptroller and auditor general. Article 280 you have union finance commission. Article 315 you have this UPSC. So any body which is established as per a constitutional provision అంటే ఎక్స్ప్లిసిట్ కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ ఉన్నట్లయితే, ఎక్స్ప్లిసిట్ కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ వల్ల ఎస్టాబ్లిష్ అయితే ఆ బాడీని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. Now what is a statutory body? If a law is enacted and a body is established, it is known as a statutory body. అంటే ఒక లా ఎనాక్ట్ చేసి ఆ లాలోని ఒక ప్రొవిజన్ బట్టి ఏదన్నా బాడీని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోని ఒక ప్రొవిజన్ బట్టి యూ హ్యావ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఇవి స్టాట్యుటరీ బాడీస్. అలాగే లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013. లోక్పాల్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం లోక్పాల్ని కన్స్టిట్యూట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. సో ఎ స్టాట్యుటరీ బాడీ is something which is established as per a legal provision. My dear, point to be noted, every constitutional body is also a statutory body. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ is also a law. కాకపోతే కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్ శాంక్షన్ ఉండటం వల్ల దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నారు. సో అసలు కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటో చూసాం, స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. ఈ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ గురించి కొంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నాన్ స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏంటో చూద్దాం. సంథింగ్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ నైదర్ విత్ ఎ కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ నార్ విత్ ద శాంక్షన్ ఆఫ్ ఎనీ ఆర్డినరీ లా is known as a non-statutory body. అంటే మన నీతి ఆయోగ్ తీసుకోండి. There is no specific law enacted for the establishment of నీతి ఆయోగ్. వీటిని ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని కూడా అంటుంటారు. సో అసలు కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యుటరీ బాడీ, నాన్ స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏంటో చూసాం. క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే ఇన్ ఇట్స్ లిటరల్ సెన్స్ ఏంటో చూసాం. ఈ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అనేది
ఒక కోర్టును పోలి ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ కోర్ట్. ఇట్ రిజంబల్స్ ఎ కోర్ట్ బట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ కోర్ట్. Now let us look at the comparison between judicial and quasi-judicial bodies. ఈ కంపారిజన్ చేసినప్పుడే మీకు అసలు క్వాసి జ్యుడిషియల్ బాడీస్ గురించి ఒక పూర్తి ఐడియా వస్తుంది. నా ఒక క్వాసి జ్యుడిషియల్ బాడీ గురించి మాట్లాడేటప్పుడు ప్లీజ్ హ్యావ్ సంథింగ్ లైక్ ఫినాన్స్ కమిషన్, సంథింగ్ లైక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ యువర్ మైండ్. వీటిని దృష్టిలో పెట్టుకోండి వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. నా జ్యుడిషియల్ బాడీ, ఒక కోర్టులో జనరల్గా దేర్ ఇస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ టూ పార్టీస్. ఒక టూ పార్టీస్ మధ్యన డిస్ప్యూట్ని ఎడ్జుడికేట్ చేసేదే కోర్టు. కానీ క్వాసి జ్యుడిషియల్ బాడీస్లో దేర్ నీ నాట్ నెసరీ బి ఎ డిస్ప్యూట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ ఫీచర్. ఇప్పుడు ఫైనాన్స్ కమిషనే తీసుకోండి. సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య డివిజన్ ఆఫ్ ఫైనాన్సెస్కి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది. యాజ్ సచ్ ఇట్ ఈస్ నాట్ డిసైడింగ్ ద డిస్ప్యూట్, ఇట్ ఈస్ ఓన్లీ డిసైడింగ్ ఆన్ డివిజన్ ఆఫ్ ఫైనాన్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, కోర్టులో ఎవిడెన్స్ షల్ ఆల్వేస్ బీ టేకెన్ ఆన్ ఓత్. ఎనీ లిటిగెంట్ who is asked to come to the court, when he is asked to give evidence, he should give evidence by taking an oath as per Indian Evidence Act of 1872. కానీ ఆ రిక్వైర్మెంట్ మీ క్వాసి జ్యుడిషియల్ బాడీలో ఉండదు. అంటే ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనే తీసుకోండి. సపోజింగ్ దట్ ఇట్ సమాండ్ మీ, ఐఎమ్ ఆస్క్డ్ టు టెస్టిఫై, I am asked to give some evidence before NHRC. I need not give evidence by taking an oath. ఇది నెంబర్ 2. నెంబర్ 3, కోర్టులో ప్రొసీజరల్ లా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు. అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. అంటే సిఆర్పిసి అవ్వచ్చు, సిపిసి అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా ఆ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారమే ఎంటైర్ ప్రొసీడింగ్స్ జరుగుతుంటాయి. కానీ క్వాసి జ్యుడిషియల్ బాడీస్లో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు. దే ఆర్ రిలాక్స్డ్. నెక్స్ట్ వన్, కోర్టులో ఖచ్చితంగా కోర్ట్ ఫీ షుడ్ బి పేడ్ యాజ్ పర్ రూల్స్. ఇప్పుడు మనం సివిల్ కానీ, క్రిమినల్ కానీ, లేకపోతే హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు కోర్ట్ ఫీ అని ఉంటుంది. సో యాజ్ పర్ రూల్స్ ఎంత ప్రిస్క్రైబ్ చేసి ఉంటే అంత ఫీ ఖచ్చితంగా పే చేయాలి. అది పే చేయకపోతే కేసు యాక్సెప్ట్ చేయరు, లిస్ట్ అవ్వదు. వెరస్ క్వాసి జ్యుడిషియల్ బాడీస్లో కోర్ట్ ఫీ నీ నాట్ బీ పేడ్. ఎన్హెచ్ఆర్సీ ముందు కోర్ట్ ఫీ నీ నాట్ బీ పేడ్. అలాగే ఒక కోర్టులో డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్, స్టేట్ డిసైసివ్స్ అనేటివి స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు. అసలేంటి వాట్ ఈస్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్, డాక్ట్రిన్ ఆఫ్ స్టేట్ డైసెస్? ఇది ఒక 1 minute తర్వాత చెప్తాను. వెరాజ్ ఇక్కడ ఈ క్వాసి జ్యుడిషియల్ బాడీస్లో ఇలాంటి డాక్ట్రిన్స్ ఏవి కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు. స్టేట్ డిసైసిస్ అంటే ఒక పర్టికులర్ మ్యాటర్ని ఒక విధంగా కోర్టు కానీ డిసైడ్ చేస్తే సబ్సిక్వెంట్గా సిమిలర్ మ్యాటర్ కానీ ఏ కోర్టు ముందుకైనా వచ్చినట్లయితే దాన్ని అదే విధంగా డిసైడ్ చేయాలి. అంటే సుప్రీంకోర్టు రిజర్వేషన్కి సంబంధించి లెటర్ సపోజ్ 2018లో ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. 2018 తర్వాత ఏ హైకోర్టు అయినా, ఏ సబార్డినేట్ కోర్ట్ అయినా రిజర్వేషన్ సంబంధించి ఏదన్నా మ్యాటర్ డిసైడ్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి డిసైడెడ్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ 2018. అలాగే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, ప్రొవిజన్ ఆఫ్ మెయింటెనెన్స్, గ్రాంట్ ఆఫ్ డివోర్స్, కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, వీటికి సంబంధించి 2019లో
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా ఉన్నట్లయితే సిమిలర్ మ్యాటర్స్ ఏ కోర్టు ముందుకైనా వస్తే వాటిని ఈ 2019 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే డిసైడ్ చేయాలి. దీన్నే స్టేట్ డిసైసిస్ లేదా డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటారు. అంటే ఒక మ్యాటర్లో సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్ లే డౌన్ చేస్తే ఆ ప్రిన్సిపల్ని మిగిలిన అన్ని కోర్ట్స్ కూడా సబ్సిక్వెంట్గా ఫాలో అవ్వాలి. మరి ఇలాంటి రిక్వైర్మెంట్ మీకు క్వాసీ జ్యుడిషియల్ బాడీస్లో ఉండదు. ఐ రిపీట్, మనకి కోర్ట్స్లో డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్, స్టేట్ డైసిస్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. కానీ ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీస్లో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు. అసలు ఫాలో అవ్వరు అని కాదు, కానీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు. లాస్ట్లీ, కోర్టులో నో మ్యాన్ ఈజ్ ఎ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్ అనే మ్యాక్సిమ్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు. దిస్ ఈజ్ రిలాక్స్డ్ ఇన్ సర్టన్ కేసెస్ ఇన్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ మ్యాక్సిమ్? మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటాయి. నెంబర్ 1, నో మ్యాన్ కెన్ బి ఎ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్. నెంబర్ 2, హియర్ ద అదర్ సైడ్. నౌ నో మ్యాన్ కెన్ బి ఎ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్ అంటే జడ్జిగా నేను ఒక మ్యాటర్ కానీ డిసైడ్ చేస్తున్నప్పుడు ఇరు వర్గాలకి నేను ఏ విధంగా అయినా సరే రిలేటెడ్ ఉంటే I should not decide the matter. I repeat, if the judge is in any way related, has any prior relationship with either of the parties, he should not decide the matter. He should rather step down. He should refrain from deciding the case. Then no man should be a judge in his own case అంటారు. ఈ పర్టికులర్ లీగల్ మ్యాక్సిమ్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు అన్ని కోర్ట్స్లో. మనం రీసెంట్ పాస్ట్లో చూసాం, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ కొన్ని కేసెస్లో వీఆర్ నాట్ గోయింగ్ టు హియర్ దిస్ మ్యాటర్, వీఆర్ స్టెప్పింగ్ డౌన్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే దే హ్యాడ్ సమ్ ప్రీవియస్ అసోసియేషన్ విత్ వన్ ఆఫ్ ద లిటిగెంట్స్ ఇన్ దాట్ కేస్. మరి ఈ పర్టికులర్ లీగల్ మ్యాక్సిమ్ ఈజ్ నాట్ సో స్ట్రిక్ట్లీ ఫాలోడ్ in case of a quasi judicial body. It is relaxed. Finance Commission తీసుకోండి. Finance Commission is established by the center. అంటే they are established by the center. They are deciding on how the finances should be transferred from center to states. అంటే the chance of bias, the chance of favoring the center is high in this case. మామూలుగా కోర్టులో అయితే ఇది నాట్ యాక్సెప్టెడ్. whereas క్వాసీ జ్యుడిషియల్ బాడీస్లో దిస్ లీగల్ మ్యాక్సిమ్ ఈజ్ రిలాక్స్డ్. సో క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే దాని లిటరల్ మీనింగ్ చెప్పాను. అసలు క్వాసీ జ్యుడిషియల్ బాడీ యొక్క అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. సో వాట్ ఈస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే ఎనీ బాడీ దట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్, దట్ పొసెస్ ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ is a quasi judicial body. అలాగే అంతకుముందు చెప్పినట్టు క్వాసీ జ్యుడిషియల్ బాడీ అనేది ఇట్ రిజంబుల్స్ ఏ కోర్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఏ కోర్ట్. మరి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అంటే ఫినాన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్, కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, ఎక్సెట్రా. There are numerous quasi judicial bodies in this country. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసాము. అసలు క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏంటి చూసాం. డిఫరెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ చూసాం. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూడటం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా రిలేటివ్లీ ఈజీ క్వశ్చన్స్ అడగటం జరిగింది. అంటే వాట్ ఈస్ ఏ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని, ఎక్స్ప్లెయిన్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అని. మూవింగ్ హెడ్, కమింగ్ ఇయర్స్లో ఇంకొంత టఫ్గా అడగటానికి పాసిబిలిటీ ఉంది. అంటే
like examine the role of quasi-judicial bodies in reducing the burden of courts in this country. లేదా how effective have quasi-judicial bodies been in reducing the burden of courts in this country? ఇలాంటి ఎనలిటికల్ క్వశ్చన్స్ అడగడానికి కూడా పాసిబిలిటీ ఉంది, which we would discuss subsequently. Okay, that's it for now. Thank you.